మండలాల కేంద్రంలో అఖిలపక్ష నాయకులు కలిసి శాంతియుతంగా బంద్ నిర్వహించడం జరిగింది. అనంతరం జాతీయ రహదారిపై రాస్తా రోకో చేయడం జరిగింది. వ్యాపార వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ సంస్థలు బంద్ చేయించారు. చిలిపిచెడు చౌరస్తా నుండి ఎంఆర్ఓ, ఎంపీడీఓ కార్యాలయం వరకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీసీ నాయకులందరూ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఎంపీడీఓ కార్యాలయాన్ని మూసివేయించారు. ఎంఆర్ఓ గారికి బీసీ నాయకులు అందరూ కలిసి మెమరాండం అందజేశారు. ఇప్పటికైనా పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం బీసీ నాయకులు. రెండు జాతీయ పార్టీలు బీసీలకు చేసిన వాగ్దానాలు మాటలకే పరిమితమయ్యాయని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్న 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు కాలయాపన చేస్తూ బీసీ ప్రజలను మోసం చేస్తున్నారని బీసీ మండల స్థాయి నాయకులు తెలియజేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9 తెలంగాణ బీసీ ప్రజల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టింది. నిజమైన చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటులో బీసీల కోసం బిల్లు ప్రవేశపెట్టాలి, పోరాటం చేయాలి. లేకపోతే రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీలు, తెలంగాణ ప్రజలు ఈ రెండు జాతీయ పార్టీలకు తగిన గుణపాఠం చెబుతామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ బీసీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులు, బీజేపీ పార్టీ బీసీ నాయకులు, ఇతర పార్టీలు నాయకులు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.